హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డివిఎస్ఎస్ తెలుగు. ఫాలో యువర్ ట్రెడిషన్. టుడేస్ రెసిపీస్ ఉసిరికాయలతో పులిహార ఎప్పుడైనా తిన్నారా? చాలా బాగుంటుంది. అండ్ ఇది ఉసిరికాయ పులిహారలా ఉండదు, సేమ్ మామిడికాయ పులిహారలా ఉంటుంది. పుల్లగా చాలా బాగుంటుంది. సింపుల్ అండ్ క్విక్గా చెప్పేస్తాను, చూసేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నేను ఇక్కడ 5 ఉసిరికాయలని తీసుకున్నాను. ఈ ఉసిరికాయలని ఇలా గ్రేట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఉసిరికాయలని తురుములా చేసుకోవాలి. మీడియం సైజ్ తురుములా చేసుకోండి. అండ్ సీడ్స్ని కూడా మనం పక్కన పెట్టేయాలి. మీడియం సైజ్ అయితే కొంచెం తినేటప్పుడు బాగుంటుంది అండ్ ఆయిల్లో కూడా వెంటనే ఫ్రై అయిపోకుండా ఉంటుంది. సో ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తాలింపు సామాన్లన్నీ వేసుకోవాలి. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వేరుశెనగ గుళ్ళు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ సాయమినపప్పు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, అలానే 1 స్పూన్ జీడిపప్పును వేశాను. ఇవన్నీ చక్కగా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనికి ఒక పచ్చిమిరపకాయని ముక్కలు చేసి వేస్తున్నాను. అలానే ఒక పండు మిరపకాయని ముక్కలు చేసి వేస్తున్నా. 2 ఎండుమిరపకాయలని వేసుకున్నాను. ఇవి కూడా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వాలి. ఒకసారి ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకుని వేస్తున్నా. ఇది కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉసిరి తురుముని వేసుకోవాలి. అలానే దీనికి 1/4 టీ స్పూన్ పసుపుని వేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మొత్తం కలుపుకోవాలి. మనకి ఈ ఉసిరి తురుము అన్నది జస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఉంచితే చాలు, ఎక్కువసేపు మనం ఉంచాల్సిన అవసరం లేదు. సో కొంచెం కొత్తిమీరని వేసి ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోండి. ఒకసారి పచ్చివాసన పోయింది అంటే ఇప్పుడు మనం దీంట్లోకి మనం ముందుగానే వండి పెట్టుకున్న బాయిల్డ్ రైస్ని 2 కప్పులు తీసుకున్నాను. ఈ 2 కప్పుల రైస్ని కూడా ఇందులో వేసేస్తున్నా. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఈ తాలింపు ఉసిరి తురుము మొత్తం అంతా రైస్కి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇదంతా లో ఫ్లేమ్లోనే చేసుకోండి. ఇప్పుడు మనకి ఇది మొత్తం బాగా కలిసిపోయిన తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర అలానే కొంచెం కరివేపాకుని వేసుకొని ఒకసారి బాగా కలుసుకొని రైస్ వేడేంత వరకు ఉంచితే చాలు. ఇంకంతే మనకి ఉసిరి తురుము పులిహోర అనేది రెడీ అయిపోయింది. ఇది చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా ఉందో అంతే టేస్ట్గా కూడా ఉంటుంది. సేమ్ మనకి మామిడికాయ తురుము పులిహోర ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. పుల్లగా భలే ఉంటుంది. ఖచ్చితంగా తప్పకుండా ట్రై చేసి చూడండి. కన్ఫామ్గా ఈ రెసిపీని మళ్ళీ చేసుకొని తింటారు. ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఒకసారి ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్ నేమ్ ఇస్ డివిఎస్ఎస్ తెలుగు. ఫాలో యువర్ ట్రెడిషన్.